ప్రయోగ మనోవిజ్ఞాన మూలపురుషుడు ఎవరు? ప్రయోగ మనోవిజ్ఞాన మూలపురుషుడు ఎవరంటే ఆప్షన్ 4 అండి, కాంట్. అలాగే రెండోది చూడండి, ఈ అధ్యయన పద్ధతికి శాస్త్రీయత కలదు. ఏ అధ్యయన పద్ధతికి శాస్త్రీయత కలదు అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 4 అండి, ఆప్షన్ 1 అండి, ప్రయోగ పద్ధతికి శాస్త్రీయత కలదండి. నెక్స్ట్, కేస్ స్టడీకి అనువైన వారు కాదు. ఈ క్రింది వాళ్ళలో కేస్ స్టడీకి అనువైన వారు కాదు ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 4 అండి, సుబ్బు సగటు సాధన కలవాడు. ఇది మనకి కేస్ స్టడీకి అనువైన వారు కాదండి. మిగతా ఈ 3 ఆప్షన్లు కూడా మనకి కేస్ స్టడీకి అనువైన వారు. మనకి ఇక్కడ ఏంటి అడిగారు, కేస్ స్టడీకి అనువైన వారు కాదు అడిగారు, కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అనువైన వారు అంటే ఆ మూడిట్లో ఏది పెట్టినా మనకి కరెక్ట్ అవుతుంది. ఆ 3 కూడా మనకి కరెక్టే. ఇది మనకి డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అండి. దీని యొక్క ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడుతుంటాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే.